హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మనకు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ సంబంధించిన బేసిక్ ఇక్కడ సబార్డినేట్ క్యాడర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఇక్కడ రెగ్యులర్ బేసిక్స్ ఇన్ సబార్డినేట్ ఇక్కడ క్యాడర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించింది. సో మనకు పోస్ట్ అయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ అనమాట. సో ఇది మనకు రెగ్యులర్ బేసిక్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3 మే నుండి ఇక్కడ 23 మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు స్టేట్ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 500 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఇక్కడ 500 ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు. 18 to 26 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే మనకు మీ యొక్క స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ చదవడం, మాట్లాడడం, రాయడం అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో ఈ విధంగా మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు పే స్కేల్ సంబంధించిన సాలరీ చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన కేటగిరీ రిలాక్సేషన్, తర్వాత దీనికి సంబంధించిన అనేది మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో SC/ST క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్, ఇక్కడ EWS OBC జనరల్ క్యాండిడేట్ 600 రూపీస్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ జాగ్రత్త చదివి మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడైతే ప్యూన్ సంబంధించిన అఫీషియల్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించిన వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. ఇక్కడ మనం ఆన్లైన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ SSM మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ సేమ్ యాస్టీస్గా ఇంకో నేమ్ ఇచ్చేసండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. ఫుల్ నేమ్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఎడదే ఆటోమేటిక్గా వచ్చేసింది. gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫుల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు gmail.com వరకు అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడ చూసి అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు క్లారిటీగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. లేకపోతే తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో జాగ్రత్తగా చూసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి మనకు ఇక్కడైతే 50 నుండి 100 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ మనకు 20 నుండి 50 KB అయితే ఉండాలి సిగ్నేచర్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో వచ్చేసి చూసి క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అప్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మనం వెబ్ కెమెరా ద్వారా ఇక్కడైతే ఫోటో లైవ్లో క్యాప్చర్ దిగాలి కాబట్టి ఇక్కడ క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు లైవ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు క్యాప్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసేస్తే మనకు క్యాప్చర్ అనేది ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు క్యాప్చర్ కాకపోతే మీ యొక్క మొబైల్ అయితే మీరు మీ యొక్క మొబైల్ తీసేసి ఈ యొక్క QR కోడ్ అయితే మీరు స్కాన్ చేసేసి ప్లే స్టోర్ నుండి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుండి లాగిన్ చేసుకొని అక్కడ సంబంధించిన మీ యొక్క ఫోటో అయితే లైవ్ క్యాప్చర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు. ఇక్కడ 20 నుండి 50 KB అయితే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే వేకెన్సీస్ ఆఫ్ స్టేట్. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకున్నారో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ప్రొఫెషన్సీ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మీ యొక్క స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడైతే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సంబంధించిన తెలుగు అయితే వస్తుంది. ఇక్కడైతే తెలుగు, ఉర్దూ అయితే వస్తుంది. తర్వాత వేరే ఇక్కడ బీహార్ కానీ మీకు సంబంధించిన అంటే స్టేట్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన హిందీ, ఉర్దూ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీకు సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన మీకైతే ఈ యొక్క లాంగ్వేజ్ అయితే మీకు చదవడం, మాట్లాడడం, రాయడం అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడైతే మనకు కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చేసి URA, EWS, OBC, SC/ST అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క క్యాస్ట్ అనేది.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% అబోవ్ ఉంటే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇచ్చేసేయండి. హియరింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ కాకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ సంబంధించిన క్యాండిడేట్ ఉంటే ఇక్కడ నో చేసేసేయండి. ఎస్ ఉంటే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత మైనారిటీ ఇక్కడ రిలీజియన్ వచ్చేసి మీకు సంబంధించిన హిందూ ఇక్కడ క్రిస్టియన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మైనారిటీ వచ్చేసి మీరు మైనారిటీ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు డిపార్ట్మెంట్ సర్వీస్ మ్యాన్ కిల్లడ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రిలాక్సేషన్ అంటారు ఇక్కడ మీకు సంబంధించిన లీగలీ సపరేటెడ్ కానీ ఏదైనా సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నేషనాలిటీ మీ యొక్క సిటిజన్షిప్స్ అనేది ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు సంబంధించిన స్టేట్ అనేది ఇక్కడైతే ఆ యొక్క స్టేట్ సంబంధించిన సిటీ అయితే వస్తుంది, అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇండికేట్ మీడియం పేపర్ అనేది మీకు ఎగ్జామ్ అనేది ఏ యొక్క పేపర్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ హిందీ లేదా ఇంగ్లీష్ లేదా మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఏజ్ రెడీ అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు కవల పిల్లలు అయి ఉంటే ఇక్కడ ట్విన్ బ్రదర్స్ ఉంటే చేసేయండి, చేసే వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసేయండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఇంటి నెంబర్తో సహా. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇంకోసారి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, దీంట్లో టిక్ అనేది చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే కరెస్పాండెంట్ ఇస్తున్నారా మీరు ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు అమౌంట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ రివార్డ్ డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 మే 2025 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో ఎవరైతే 1 మే వరకు అయితే రిజల్ట్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో 18 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మనకు ఇక్కడ మనకు పర్సెంటేజ్ అయితే ఇచ్చారు, మనకు 59.99 ఉంటే 60% మార్కులు అయితే ఇవ్వాలి, 54.99 ఉంటే 55% అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఇక్కడైతే నేను చూపెడతాను. సో ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించిన మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ మంత్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి దీంట్లో. సో మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ సపోజ్ నాకైతే ఇక్కడైతే ఇక్కడ 87.99 ఈ విధంగా అయితే వచ్చింది మార్క్స్ వచ్చేసి. సో నేనైతే ఇక్కడైతే డైరెక్ట్గా 88% అయితే ఈ విధంగా అయితే ఇచ్చిస్తున్నాను. సో డాట్ ఇచ్చేసి 00 ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే అదైతే మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పాస్ ఉంటే పాస్ అనేది క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మంత్ ఇయర్ పాసింగ్ ఇప్పుడు పాసింగ్ ఇచ్చారో ఇచ్చేసేయండి, మార్క్స్ పర్సెంట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో యాడ్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే మనకు ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారు, రెడ్ మార్క్ అనేది. ఇదైతే మనకు ఓన్లీ 10th క్లాస్ అడిగారు కాబట్టి ఓన్లీ 10th క్లాస్ పైన అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటారు. ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆర్ యూ ప్రొఫెషనల్ లోకల్ లాంగ్వేజ్ అయితే రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అయితే ఇక్కడ ఏఎస్ అయితే కంపల్సరీ చేయాలి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే యాడ్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ వెదర్ ఇక్కడ అవైలింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఓన్లీ ఇక్కడ ఏ సిస్టమ్ మీకు కావాల్సింటే వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో తర్వాత మీకు తెలుగు ఇక్కడ లాంగ్వేజ్లో తెలుగు చదవడం మాట్లాడడం ఇక్కడ రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. సో ఇంగ్లీష్ ఇచ్చేసి ఇక్కడ చదవడం అండ్ రాయడం మాట్లాడడం ఈ విధంగా వచ్చేస్తే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అనేది మీరు ఓన్లీ 10th క్లాస్ ఉంటే మీరు 10th క్లాస్ అయితే యాడ్ చేసుకొని డైరెక్ట్గా అనేది ఇక్కడ లాంగ్వేజ్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాల్యూ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ స్టెప్ అనేది. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు ఇంట్రడక్షన్ మాత్రం ఉండదు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్లోని క్లారిటీగా చూసుకోండి, ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి.
ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే అగ్రీ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే షూర్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయమంటుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది వినండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. సో ఇక్కడ 10th మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చు మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో. మనకు ఎంత కేబీలో ఉండాలో ఇక్కడ గైడ్లైన్స్ అయితే చూసుకొని మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 11th మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ స్కానర్డ్ సింగిల్ పీడిఎఫ్. సో మీకు 10th కానీ ఇంటర్ డిగ్రీ అన్నీ ఉంటాయి కదా. సో మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ 10th నుండి ఇక్కడ వరకు అయితే హైయర్ క్వాలిఫికేషన్ చదివారో సో అన్నీ అయితే మనకు ఓన్లీ సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే మనం కన్వర్ట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు కన్వర్ట్ రాకపోతే నాకు లింక్ మీరు కామెంట్ చేయండి, మీకు అయితే లింక్ అయితే ఇచ్చేస్తాను. సో ఒకవేళ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ సర్టిఫికేట్ ఉంటే మార్క్ సర్టిఫికేట్ లేదా సర్టిఫికేట్ ఇక్కడ మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ ఉంటే మీరు ఓన్లీ సింగిల్ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ మెమో అయితే అప్లోడ్ చేసేయండి. ఒకవేళ 10th ఇంటర్ అన్నీ ఉంటే సింగిల్ పీడిఎఫ్లో అప్లోడ్ చేసేయండి. ఒకవేళ 10th మార్క్ షీట్ ఉంటే 10th మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అడగదు. ఈడబ్ల్యూఎస్ అండర్స్ కేటగిరీ వాళ్ళకైతే క్యాస్ట్ అయితే అడగదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అయితే ఉంటుంది. ఈ ప్రివ్యూ అయితే మీరు పక్కన వ్యూ ఆప్షన్ వస్తుంది. వ్యూ అయితే చూసుకున్న తర్వాత సెక్యూరిటీ కోడ్ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకు కరెక్ట్ నో చేంజెస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఫైనల్ సబ్మిట్ ఎస్ క్లిక్ ఓకే అదర్ డోన్ క్యాన్సిల్ ఓకే. ఒకవేళ డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. మీ యొక్క పేమెంట్ అయితే ఇక్కడైతే చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా క్యాప్చర్ అంటే చేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత డూ యూ వాంట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ తర్వాత సివి నెంబర్ మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసుకోండి. తర్వాత వ్యాలిడ్ క్యాష్ కానీ క్యూఆర్ కానీ ఇక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా అనేది చేసుకోండి. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు పేమెంట్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు ప్రింట్ అయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించిన ఆఫీస్ ఇక్కడైతే అసిస్టెంట్ పియోన్ రెగ్యులర్ బేసిక్ ఇక్కడ క్యాడర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.